న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ప్రతి ధరలు తగ్గాయి. క్వింటా ఏసి మిర్చి ధర 20,900, కొత్త మిర్చి ధర 21,050 రూపాయలు, పత్తి 8,150 రూపాయలు పలికింది. నిన్నటితో పోలిస్తే క్వింటా ఏసి మిర్చి ధర 700, కొత్త మిర్చి 350, పత్తి ధర 50 రూపాయలు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్ కమిటీ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన విమర్శలకు జిల్లా కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ స్పందించారు. 44 ఏళ్లుగా ఖమ్మం రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు లేకుండా ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన ఘనత తుమ్మలకే దక్కిందని యుగంధర్ పేర్కొన్నారు. పువ్వాడ అజయ్ కుమార్ పెద్దలను గౌరవించుకోవడం నేర్చుకోవాలని, తుమ్మల గుర్తించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. అఫ్జల్గంజ్ పోలీసులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు చెందిన బంగారు నగలు దొంగతనం కేసును ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు 17 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. హైటెక్ సిటీలోని సింధు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ డిఎస్ కీర్తన ఈ నెల 12న అనంతపురం నుంచి హైదరాబాద్ కు మీనా ట్రావెల్స్ స్లీపర్ బస్సులో ప్రయాణించారు. మరుసటి రోజు ఉదయం ఎంజీబీఎస్ కు చేరుకున్న అనంతరం తన బ్యాగులో ఉన్న సుమారు 20 తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగజ్ నగర్ పట్టణంలో ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ ఫ్రంట్ లైన్ కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ సమతుల్యం లోపించడం వల్లే వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆమె తెలిపారు. పర్యావరణ దినోత్సవం ఒక్కరోజుకే పరిమితం కాకుండా ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ప్రభావం చూపింది. సర్వీసులు నిలిచిపోవడంతో పాత బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె గురించి తెలియని ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షిస్తూ నిలిచిపోయారు. ఖమ్మం రీజియన్ పరిధిలోని పలు బస్టాండ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ జేఏసీ పిలుపుతో ఆదిలాబాద్లో కార్మికులు సమ్మె ప్రారంభించారు. డిపో వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. తమ 32 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లకు అనుమతి ఇవ్వాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించి పరిష్కరించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కలిసి ఐకేపీ పీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, తెలంగాణలో పంజాబ్, హర్యానా కంటే ఎక్కువ ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ఇది రాష్ట్ర రైతుల కష్టానికి నిదర్శనమని తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి కండక్టర్ శిక్షణ, అనుభవజ్ఞులైన డ్రైవర్ల సహకారంతో బస్సు సర్వీసులు నడపనున్నారు. పోలీసు భద్రతతో సర్వీసులు పునః ప్రారంభించి రవాణా సౌకర్యం నిరంతరం అందుబాటులో ఉంచుతామని ఆమె స్పష్టం చేశారు. మెదక్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం భారీగా ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని, యూనియన్లను తిరిగి బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సిబ్బంది కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమ్మె సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రభావం చూపింది.